హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఇప్పుడున్న కాలంలో 30 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి నొప్పులతో బాధపడుతున్నారు. ఇలాంటి నొప్పుల నుంచి దూరంగా ఉండాలంటే రోజుకొక లడ్డు ఇది తిన్నారంటే మీరు చాలా బలంగా తయారవుతారు. ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ రాగులు ఇంకా నువ్వులు మినుములతో తయారు చేసిన ఈ లడ్డును రోజుకొకటి తిన్నారంటే చాలా హెల్దీగా తయారవుతారు. మనం ఈ 3 చిరుధాన్యాలను ఉపయోగించి ఈ లడ్డును తయారు చేయడం వల్ల బోన్స్ అనేవి చాలా బలంగా తయారవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రాగులు మినుములు నువ్వుల లడ్డూను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఏవేవి ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. చాలా మంది మినుములతో సున్నుండలు తయారు చేసుకుంటారు. అలా కాకుండా ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఈ లడ్డు ప్రిపేర్ చేశారంటే పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ చాలా స్ట్రాంగ్ గా తయారవుతారు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీ తినడం వల్ల వాళ్ళకి చాలా హెల్దీగా ఉంటారు. ఈ లడ్డు ప్రిపరేషన్ కోసం నేనైతే నల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి కేజీ వరకు తీసుకున్నాను. మనకి తెల్ల నువ్వుల కన్నా ఈ బ్లాక్ కలర్ లో ఉండేటటువంటి నువ్వుల్లో అధిక పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి హెల్దీ లడ్డు ప్రిపేర్ చేయాలంటే తెల్ల నువ్వుల కన్నా ఇలా నల్లగా ఉండే నువ్వులు వాడడం చాలా మంచిది. ఇవైతే నేను కేజీ వరకు తీసుకున్నాను. ఇవి మా పొలాల సైడ్ పండినవి అండి, నేను కొనుక్కున్నవి కాదు. ఇవైతే బయట సూపర్ మార్కెట్లు ఎక్కడైనా దొరుకుతాయి నల్ల నువ్వులు అంటే. నెక్స్ట్ వచ్చేసి 2 కేజీల వరకు అయితే మినుములు తీసుకోవాలి. ఈ మినుములు కూడా నేను కొన్నవి కాదండి, మా పొలాల్లో పండినవి. మొన్న సమ్మర్ హాలిడేస్ ఊరెళ్ళినప్పుడు నేనైతే ఇవి తెచ్చుకున్నాను పిల్లలకి హెల్దీగా లడ్డు చేయాలని. ఇవి పొలాల్లో పండినవి కాబట్టి కొంచెం క్వాలిటీ తక్కువగానే ఉంటాయి. వాటిని కడిగి ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి, ఎందుకంటే రాళ్ళు కానీ మట్టి కానీ అలాంటివి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కేజీ వరకు రాగులు తీసుకోవాలి. రాగులు అనేవి క్వాలిటీగా తీసుకోండి, ఎందుకంటే నాసి రకం తీసుకున్నారంటే దాంట్లో అడుగున చాలా వరకు ఇసుకగా తగులుతాయి. ఎక్కడైనా రాళ్ళు కానీ ఇసుక కానీ అనిపించినప్పుడు వీటిని కూడా కడిగేసి బాగా ఎండబెట్టారంటే చాలా ఫ్రెష్ గా తయారవుతాయి. మూడిటిలో నేను ఈ రాగులే కొన్నాను. ఈ నువ్వులు ఇంకా ఈ మినుములు అనేవి నేను ఊరు నుంచి తెచ్చుకున్నాను. చూసారు కదా, ఈ లడ్డు ప్రిపరేషన్ కోసం ఏవేవి ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలో తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ప్రాసెస్ అనేది తయారు చేసుకుందాం. ఈ మూడింటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. వీటిని హై ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల కలర్ అయితే వస్తుంది కానీ లోపల వరకు వేగదు, మాడిపోతూ ఉంటాయి. అలా కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టి కొద్ది కొద్దిగా వేయించుకోవడం వల్ల ముఖ్యంగా ఇవి వేగిన తర్వాత మంచి వాసన అయితే వస్తుంది. అప్పుడు మనకి ఇవి బాగా వేగాయని అర్థం చేసుకోవాలి. మనం తీసుకున్న వాటిని ఎక్కువగా పోసి వేయించుకోకుండా 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని కొంచెం కొంచెం వేయించుకోవడం వల్ల బాగా వేగుతాయి. ఈ మినుములు వేపేటప్పుడైతే దీని స్మెల్ అయితే ఇంటి నిండా కమ్ముకుంటుంది, మంచి సువాసన అయితే వస్తుంది. మనం లడ్డూలు చేస్తున్నామని చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుస్తుంది, ఎందుకంటే మినుముల వాసన అంత బాగా వస్తుంది. నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్ లో ఈ రాగులను కూడా మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత కొంచెం చిటపెట్టలాడుతూ ఉంటాయి, అంటే పాప్కార్న్ ఎలా పేలుతాయో సేమ్ ఆ విధంగానే రాగులు కూడా పేలుతాయి. అప్పుడు వీటిని దించి పక్కన పెట్టుకోవాలి. ఇవి వేగిపోయాయి, వీటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 గుప్పిళ్ళ వరకు మనం రెగ్యులర్ గా వాడుకునేటటువంటి రైస్ ఉంటుంది కదా, అవి కూడా వేసుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా ఇవి అయితే ఏగాయి అని ఎలా తెలుస్తుందంటే వైట్ కలర్ లోకి వస్తూ కొంచెం ఇవి కూడా పేలుతూ ఉంటాయి, పాప్కార్న్ టైప్ లాగా. ఈ లడ్డూలు చేసుకునేటప్పుడు బియ్యం అనేది ఖచ్చితంగా వేసుకోండి. అక్కడ కూడా ఈ బియ్యాన్ని మిస్ అవ్వద్దు, ఎందుకంటే తినేటప్పుడు లడ్డూలు చాలా వరకు లడ్డూలు చేసుకునేటప్పుడు బియ్యం అనేది అస్సలు స్కిప్ చేయొద్దు. మనం తినేటప్పుడు ఈ లడ్డు నోటికి చుట్టుకుపోకుండా చాలా బాగుంటుంది. బియ్యం అనేది 2 గుప్పిళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్నటువంటి నువ్వులను కూడా ఎక్కువగా ఉన్నాయి కదా, ఇలా 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఈ నువ్వులు అనేవి వీటికన్నా చాలా తొందరగా ఫాస్ట్ గా వేగిపోతాయి. ఇవి బాగా చిటపటలాడుతూ అన్నప్పుడే దించేసుకోవాలి, లేదంటే మొత్తం పేలిపోతాయి. మనం వేపుకున్నటువంటి మినుములు బియ్యం నువ్వులు ఇంకా రాగులు కూడా చల్లార్చుకోవాలి. ఈ చల్లార్చుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఎక్కువ క్వాంటిటీలో మనం చేసుకుంటున్నాం కాబట్టి పిండి మిల్లుకి ఇచ్చుకుంటే బాగుంటుంది. పిండి అనేది మనకు మెత్తగా ఉంటుంది. మీరు ఒక్కొక్కటి పావు కేజీ అర కేజీ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు మిక్సీ గిన్నెలో మనకి పొడిని పట్టుకొని జల్లించుకొని వాడుకోవచ్చు. నేను ఎక్కువగా తీసుకున్నా కాబట్టి మనకి మిక్సీలు అంతగా పనిచేయవు. నేను 3 కేజీల వరకు చేస్తున్నా కాబట్టి నేను పిండి మిల్లుకి అయితే పంపించేసాను. వీటన్నిటిని కలిపి వేడిగా అస్సలు ఉండకూడదండి, చాలా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే పిండి పట్టించుకోవాలి. వేడి మీద పిండి పట్టించుకున్నామంటే లడ్డూలు చుట్టేటప్పుడు మనకి తినేటప్పుడు కానీ చేదుగా అనిపిస్తుంది. ఇంకా పిండి మిల్లుకి అయితే మా హస్బెండ్ ఇంకా మా పాప వెళ్ళి చక్కగా మెత్తగా పిండిలాగా పట్టించుకొని వచ్చారు. మీరు ఈ పిండి పట్టించుకునేటప్పుడు ఎటు వెళ్లకుండా దగ్గరే ఉండి పట్టించుకొని, ఎందుకంటే చాలా మంది అనేది పిండి అయితే దొబ్బుతారు. నేనైతే స్పెషల్ గా చెప్పాను మా హస్బెండ్ మా పాపకైతే దగ్గరే ఉండి మరి పిండి అయితే మెత్తగా పట్టించుకున్నామని. నేను చెప్పినట్టు ఈ పిండి కూడా చాలా మెత్తగానే ఉంది.
నేను దాదాపుగా వీటన్నిటిని కలిపి 3 కేజీల వరకు పిండిని పట్టించుకున్నాను. ఈ 3 కేజీల పిండి లడ్డూలు చుట్టడానికి నా దగ్గర అయితే నెయ్యి అయితే అంత లేదు. మరి ఈ పిండి నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్న నెయ్యికి ఎంతైతే పిండి అవసరం అవుతుందో అంత తీసుకొని మిగతాది ఏదైనా కవర్ లో కానీ ఏదైనా బాక్స్ లో వేసుకొని నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. నేను మరలా నెయ్యి తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పిండితో నేను లడ్డూలు చుట్టుకుంటాను. నేను ఒక కేజీన్నర వరకు అయితే పిండి తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర అంతే నెయ్యి ఉంది. ఆ కేజీన్నర పిండికి బెల్లం అనేది 3/4 కేజీ వరకు తీసుకోవాలి. నేను తీసుకున్న కేజీన్నర పిండికి 3/4 కేజీ బెల్లం అనేది స్వీట్ కరెక్ట్ గా సరిపోతుందండి. ఒక 10 నుంచి 12 వరకు యాలకులు అయితే తీసుకోవాలి. ఈ యాలకులు అనేది మీరు పిండి పట్టించుకునేటప్పుడు వేసుకోవచ్చు, కానీ నేను మర్చిపోయాను. మీరైతే పిండి పట్టించుకునేటప్పుడు ఈ యాలకులు కూడా ఆ పిండిలో వేసి పట్టించుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న బెల్లాన్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం పిండి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నామంటే బెల్లం ఇలా చిన్న చిన్న గడ్డల్లాగా ఉన్నాయి కదా, అది మొత్తం మెత్తగా అయిపోతుంది. బెల్లం ఇంకా పిండి ఈ మిక్సీలో కలుపుకోవడం వల్ల బెల్లంలో కొంచెం తేమ ఉంటుంది కదా, దాని వల్ల మనకి లడ్డూలు చుట్టేటప్పుడు నెయ్యి అనేది కొంచెం తక్కువగా పడుతుంది. దీన్ని బెల్లం బదులు పంచదార కూడా వాడుకోవచ్చు, కానీ బెల్లంతో చేస్తేనే ఈ లడ్డూలు హెల్దీగా ఉంటాయి. ముఖ్యంగా దీనిని మనం ఇంట్లో తయారు చేసినటువంటి నెయ్యితోనే కలుపుకుంటున్నాను. నా కాడ అయితే 1/2 కేజీ వరకు నెయ్యి ఉంది. 1/2 కేజీకి కేజీన్నర పిండి అయితే తీసుకున్నాను. మనం బెల్లం కలిపిన పిండిని మిగతా పిండిని బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిండిని మొత్తం బాగా కలిపిన తర్వాత కొంచెం మధ్యలో ఈ విధంగా గుంటలాగా చేసి మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి నెయ్యి ఉంది కదా, దీంతోనే మనం లడ్లు అనేది తయారు చేసుకుందాము. నేను 1/2 కేజీ వరకు అయితే తీసుకున్నాను. ఈ నెయ్యి లడ్డూలు తయారు చేయాలని వాడకుండా దీనిని సపరేట్ గా ఆ విధంగానే పెట్టుకొని ఉంచాను. కానీ అంత నెయ్యి లేని వాళ్ళు కొంచెం నెయ్యి ఇంకా నూనెతో తయారు చేసుకోవచ్చు. కానీ ఈ లడ్డూలు హెల్తీగా ఉండాలి అంటే ఖచ్చితంగా నెయ్యితో తయారు చేసుకుంటేనే బాగుంటుంది. అంత నెయ్యి అందుబాటులో లేని వాళ్ళు కొంచెం నెయ్యి ఇంకా నూనెతో కూడా ఈ లడ్డూలు చుట్టుకోవచ్చు. ఈ కలుపుతుంటేనే నెయ్యి ఇంకా ఈ పిండి మంచి వాసన అయితే వస్తుంది. మనకి ఎంత నెయ్యి అయితే అవసరం అవుతుందో లడ్డూలు చుట్టుకోవడానికి అంత నెయ్యి అయితే పోసుకోవాలి. చూసారు కదండి, మనకి ఈ విధంగా లడ్డు చుట్టడానికి వీలుగా ఉండే అంత నెయ్యి అయితే పోసుకోవాలి. మనకి ఈ విధంగా వచ్చిందంటే లడ్డూలు చుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పిండిని అయితే చాలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీడియం సైజులో ఉండేటటువంటి లడ్డులు ఈ విధంగా గట్టిగా ఒత్తుకుంటూ చుట్టుకోవాలి. ఈ లడ్డులు చుట్టడానికి మా పాప ఇంకా మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు. చూసారు కదా, వాళ్ళు కూడా నాతో పాటు చక్కగా లడ్డులు చుట్టుతున్నారు. ఇంకా ఈ విధంగా పిండి మొత్తాన్ని ఈ విధంగా మీడియం సైజులో లడ్డులు చేసుకున్నామంటే మనకి కేజీన్నరకు వచ్చేసి నాకు 75-80 లడ్లు వరకు అయ్యాయి. మళ్ళీ నెయ్యి తయారు చేసుకొని మిగతా పిండితో ఈ విధంగానే లడ్డులు చుట్టుకుంటాను. ఈ విధంగా లడ్డూలు చుట్టుకొని పిల్లలకి రోజుకొక లడ్డు ఇచ్చి ఒక గ్లాసుడు పాలు ఇచ్చారంటే వాళ్ళు చాలా హెల్దీగా బోన్స్ బలంగా తయారవుతారు. ఇవి డెలికేట్ లా కూడా ఉండవండి. చూసారు కదా ఎంత గట్టిగా ఉంటుందో లడ్డు. తినేటప్పుడు చాలా స్మూత్ గా ఉంటుంది. మంచి వాసన అయితే వస్తుంది. నెయ్యి ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. మనకి ఈ లడ్డులు బయట ఉన్నాయంటే 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే మనకి 2 నెలలు అయినా కానీ చక్కగా అదే ఫ్లేవర్ తో ఈ లడ్డులు అయితే బాగా ఉంటాయి. ఇవి పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా తినొచ్చు. ముఖ్యంగా షుగర్ పేషెంట్ వాళ్ళు కూడా తినొచ్చు. మనం బెల్లంతో చేసాం కాబట్టి ఈ రోజుకి ఒక లడ్డు తినేసి ఒక గ్లాస్ పాలు తాగామంటే మన బోన్స్ అనేవి చాలా హెల్దీగా తయారవుతాయి. ఇదండి మరి రాగులు ఇంకా మినుములు నువ్వులతో హెల్దీ లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.